వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దివ్య కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. వేద మంత్రాలతో స్వామివారి కళ్యాణం జరిపించారు. స్వామివారి కళ్యాణాన్ని చూసేందుకు వేల సంఖ్యలో జోగినిలు హిజ్రాలు తరలివచ్చారు. ఒకవైపు రాజన్న కళ్యాణం జరుగుతుండగా మరోవైపు జోగినిలు హిజ్రాలు శివుడిని పెళ్లాడారు. దేశంలో ఈ సంప్రదాయం ఒక్క వేములవాడలోనే కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం శివ కళ్యాణం నాడు సాక్షాత్తు శివుణ్ణే పెళ్లి చేసుకుంటున్నట్లు భావించడం తమకు వరంగా వస్తుందని తెలిపారు హిజ్రాలు. ఇక స్వామివారి కళ్యాణం హిజ్రాల సందడిపై మరిన్ని డీటెయిల్స్ బాబు యాదవ్ అందిస్తారు. వేములవాడ రాజన్న ఆలయంలో శివ కళ్యాణం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శివ కళ్యాణం తిలకించడానికి పెద్ద ఎత్తున జోగినీలు కావచ్చు, శివపార్వతులు కావచ్చు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడ తరలి వచ్చారు. దేశంలో శివరాత్రి రోజు శివ కళ్యాణం జరిగితే వేములవాడలో మాత్రము దహన అనంతరము ఇక్కడ శివ కళ్యాణం జరగడం విశేషంగా చెప్పవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్ లో చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి తరలి వచ్చారు. మనం అక్కడ చూడొచ్చు కళ్యాణ వేదికలో కళ్యాణం జరుగుతూ ఉంది. దాదాపు ఈ ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేశారు. దాదాపు ఈ కళ్యాణం తిలకించడానికి రాష్ట్ర వ్యాప్తంగా జోగినీలు శివపార్వతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మనతో పాటు కొంతమంది జోగినీలు శివపార్వతులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు మీ పేరు? అసలు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది, ఇక్కడ మీరు ఏం చేస్తారు? నమస్తే అండి, నా పేరు లైలా. నేను ట్రాన్స్జెండర్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు వేములవాడలో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి శివపార్వతుల కళ్యాణానికి మా ట్రాన్స్ మహిళలతో పాటు జోగినీలు శివశక్తి కమ్యూనిటీ, మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి చాలామంది మా కమ్యూనిటీ వాళ్ళు ఈ కళ్యాణానికి ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తితో రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన కళ్యాణము. మేము శివభక్తులము, శివశక్తులము, శివుని ఎక్కువ శివుని ఆరాధించే వాళ్ళం కాబట్టి ఈ శివ కళ్యాణంలో మా కళ్యాణాన్ని చూసుకుంటూ మేము కూడా అర్ధనారీశ్వరులాగా భావిస్తాం. కాబట్టి ఆ శివ కళ్యాణం జరుగుతున్న క్రమంలో మేము కూడా శివుడి తలంబ్రాలు పోసుకొని శివుడికి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మేము జీలకర్ర బెల్లం పెట్టుకొని ఆ శివుడితోనే మా కళ్యాణం జరిగినట్టుగా భావించుకుంటాం. తరతరాలుగా జరుగుతున్నటువంటి ఇది ఆచారము. ఇది ఒక ప్రత్యేకమైన ఆచారము. ఇప్పుడు జరుగుతుంది, మళ్ళీ శ్రీరామనవమి రోజు కూడా జరుగుతుంది. ఎందుకో మీరు ఈ జోగినీలుగా శివపార్వతులకు ఎందుకు మారిపోవాల్సి వచ్చింది? మాకు మొదటి నుండి కూడా శివుడు అన్నగానే శివుని భక్తితో ఉంటాము. శివుడితోనే మా అర్ధనారీశ్వరులుగా భావించుకుంటాము. కాబట్టి మేము మొదటి నుంచి తన పూజలో ఉండిపోతాము. తనని మేము కళ్యాణం లాగా చేసుకున్నట్టుగా మేము భావించుకుంటాము. కాబట్టి చాలా మంది శివశక్తులు ఆ నిత్యం పూజలు చేస్తూ దేవుని పూజలు, అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు. ఇలాంటి భక్తులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము జనగాం నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం కూడా శివ కళ్యాణానికి వస్తాము. వచ్చి మా తలవాలు, ముచ్చల తలవాలు, అలాగే జీలకర్ర బెల్లము ఆ దేవునితోనే మాకు కూడా సమానంగా పెళ్ళి అవుతుందని చెప్పేసి ఈ సనాతన ధర్మంలో మేము చెప్పుకుంటాము. మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు? మేమైతే ట్రాన్స్ కమ్యూనిటీ, ఇక్కడ ట్రాన్స్ కమ్యూనిటీ వస్తారు, జోగినీలు వస్తారు, శివశక్తి కమ్యూనిటీ కూడా వస్తారు. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇట్లా మారి? నేను ఇక్కడికి రాబట్టి గత 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నేను మరికొంతమంది ఉన్నారు. మీ పేరు ఏం పేరు? ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు స్నేహ అండి, నేను వరంగల్ నుంచి వచ్చాను. ఈ శివ కళ్యాణం అనేది లోక కళ్యాణం కోసం జరుగుతుంది. ఈ లోక కళ్యాణంలో మేము కూడా ట్రాన్స్ మహిళలమే జోగిని శివశక్తులకు ప్రత్యేకంగా మేము పాల్గొంటాము. ఎందుకంటే శివునిలో అర్ధభాగం మేము కూడా కాబట్టి ఆ శివ కళ్యాణంలో మేము పాల్గొని ఆ శివుడిని మేము కూడా కళ్యాణం చేస్తున్నట్టుగా భావించి జీలకర్ర బెల్లం పెట్టుకొని తాలిబొట్టు కట్టుకొని తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది. అది మాకు మేముగా చేసుకుని అంగరంగ వైభవంగా ఈ పండుగ జరుపుకుంటాం. ఇది ఎందుకంటే చేస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకోసం చేస్తారు? ఇది శివ కళ్యాణం అనేది లోక కళ్యాణం కోసం అనేది. మేమంతా కూడా ప్రజలు దీవించడానికి ప్రతి ఒక్కరిని దీవిస్తాం. కాబట్టి ప్రజలంతా సుఖ సంతోషంగా ఉండాలనే కోరికతో ఈ పండుగ వాతావరణం అంతా కూడా మేము సంతోషంగా జరుపుకుంటాము. శివుడికి అంకితం అయిపోయి ఉంటారా? అంకితం అయిపోయి ఉంటాము. దారుణం కూడా చేయించుకుంటాం. మేము దారుణం కూడా చేయించుకుంటాము. తాళి ఇదే మా తాళి. ఎవరిని అబ్బాయిని ఎవరిని మేము చేసుకోము. దారుణంలోనే ఉంటాము. మీరు చెప్పండి, మీరు ఎక్కడికి వచ్చారు? నేను మందమారి నుంచి వచ్చాను. నా పేరు రేణుక. నేను ప్రతి సంవత్సరం ఈ శివ కళ్యాణానికి వస్తూనే ఉంటాను. నేను కూడా చిన్నప్పుడు నాకు అమ్మవారు రావడం జరిగింది, శివుని పెళ్లి చేసుకోవడం జరిగింది, శివధారణ చేసుకోవడం జరిగింది. మీరు ఎన్ని సంవత్సరాలు ఇట్లా మారి? నేనా దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. మీ పేరు ఏం పేరు? ఎక్కడి వచ్చారు? మాది ఇక్కడే సిరిసిల్ల రాజన్న జిల్లా. నా పేరు జమున. నేను ఇక్కడ కమ్యూనిటీ అధ్యక్షురాలు సిరిసిల్ల రాజన్న జిల్లాకు. మేము ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే ప్రతి సంవత్సరం కూడా ఈ శివ కళ్యాణానికి మేము ప్రతి సంవత్సరం కూడా వస్తాము. శివునికి పార్వతికి జీలకర్ర బెల్లం పెట్టుకుంటుంటే కూడా మేము కూడా జీలకర్ర బెల్లం పెట్టుకుంటుంటాము. శివునికి తలంబ్రాలు పోస్తుంటే కూడా మేము తలంబ్రాలు పోసుకుంటుంటాము. ఎందుకంటే శివునిలో సగ భాగం అనుకొని మేము
మేము శివునికి నీలమై ఉంటాం కాబట్టి అందుకోసం ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం జరుగుతుంది. మరికొంతమంది శివపార్వతులు ఉన్నారు, వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. శివ కళ్యాణం కదా, మీరు ఇక్కడికి వచ్చి ఏమేం చేస్తారు, ఎట్లా చేస్తారు? కళ్యాణం అయితే మేము ఇవి బాసింగాలు కొనుకొచ్చుకుంటాము, గుళ్ళకు పోతాము, గుళ్ళకు పోయి గుళ్ళే అభిషేకం చేపించేది అభిషేకం చేపిస్తాము, కొబ్బరికాయలు కొడతాము, మొక్కులు పెడతాము, కోళ్ళ కట్టేస్తాము. అవన్నీ అయిపోయాక ఇక తెల్లారు లేచి తారం చేసి తయారై కూర్చుంటాం. అదే తలవాలు వాడన్నాని. ఎందుకోసం ఇట్లా చేస్తారు? ఎన్ని సంవత్సరాలు చేయబట్టి? 15 ఏళ్ళు అవుతుంది. 15 సంవత్సరాల సంగతి చేస్తే ఆ దేవుడు మాకు బుక్కడు అన్నం ఇస్తాడు, ఇద్దరే బతుకుతున్నాం. అంటే ఎందుకోసం ఇది చేయాల్సి వచ్చింది ఇట్లా? ఇక పానం బాగలేకుండే, పానం బాగలేకపోతే దేవునికి మొక్కినాం. దేవునికి మొక్కినందుకు పానం మంచిగా చేసి నడవరాలే. నాకు నడవరాక ఏడాది వన్నా, నేను సంవత్సరం అంతా వన్నా, కింద కూర్చోరాలే. ఇప్పుడు కైకిలు పోతున్నా, మంచిగా చేసుకుంటున్నా, బతుకుతున్నా. రాజన్ననే, ఈ రాజన్న చేయబట్టి నేను బతుకుతున్నా, లేకపోతే 15 ఏళ్ల కిందనే పోయేది దాన్ని. ఏం పేరమ్మా నీ పేరు? ఎక్కడి నుండి వచ్చావు? రాజలక్ష్మి, మాది నర్సంపేట. పిల్లల కోసం, మన ఆరోగ్యం కోసం, మన ఆత్మరక్షణ కోసం, మన కుటుంబం కోసం మంచిగా మన దేవునికి సేవ చేసుడు, లింగం మీద పాలు పోసుడు, నీళ్లు పోసుడు, మంచిగా మారేడాకు పెట్టుడు, పాలు పోసుడు, ఆత్మరక్షణ కొరకు శివయ్యకు మంచిగా మొక్కుంటే మన ఆత్మరక్షణ జరుగుతుంది. మంచిగా మన కుటుంబం మంచిగా బాగుపడుతుంది. దేవుడు మంచిగా మనల్ని సలహా చూస్తాడు. మంచిగా మన కుటుంబం పిల్లలు జల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు మంచిగా ఉంటారు అనుకున్నట్టు జరుగుతుంది. మంచిగా దేవునికి మొక్కుకోవాలి, సేవ చేసుకోవాలి. ప్రజల సేవ, మన సేవ చేస్తే దేవుడు మళ్ళా సలహా చూస్తాడు.